Welcome to my channel Madhu's Education Nerds. This is your Madhusudan. ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ ద్వారా ఎవరైతే క్వాలిఫై అయ్యారో ర్యాంక్స్ తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ ఎంసెట్లో మనకి ఎంత ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అంటే కొంతమందికి పెద్ద పెద్ద ర్యాంక్స్ కూడా వచ్చాయి కదా, వాళ్ళకి ఏమైనా సీట్స్ మంచి కాలేజెస్లో మంచి బ్రాంచ్ అనేది కోరుకున్న బ్రాంచ్ అనేది వస్తుందా రాదా, అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి సీట్స్ పెరిగాయా, దీనివల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అని అసలు దీని గురించి ఒక క్లారిటీగా ఈ వీడియోలో మనం తెలియజేసుకుందాం, ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఎంసెట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నా ఛానల్ ద్వారా మీకు అందుతుంది. అంతేకాకుండా కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా మనకి స్టెప్ వైజ్గా కౌన్సిలింగ్ జరుగుతున్న ప్రతి మినిట్ కూడా మీకు అప్డేట్స్ అనేవి మీకు నా ఛానల్ ద్వారా మీకు అందుతుంటాయి. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది మంచి ర్యాంక్స్తో కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్స్ కొంతమందికి వచ్చాయి, కొంతమందికి దురదృష్టవశాత్తు చాలా పెద్ద పెద్ద ర్యాంక్స్ కూడా వచ్చేసాయి. అయితే ఇటువంటి వాళ్ళు ఈ పెద్ద ర్యాంక్స్ వచ్చేవాళ్ళు మళ్ళా మాకు కాలేజెస్లో అనుకున్న సీట్ దొరుకుతుందా లేదని చాలామంది తర్జన భర్జన పడుతున్నారు. కానీ ఒక్కసారి మనం ఇక్కడ గమనించాలి, లాస్ట్ అకాడమిక్ ఇయర్ 2024-25 అకాడమిక్ తీసుకున్నట్టయితే దాదాపు కన్వీనర్ కోటాలో 139,000 సీట్లు, దాదాపు 139,000 సీట్లు పైచిలుకు సీట్లు అనేవి ఉండేవి. ఈ సీట్స్ని 3 దశల కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా ఇంచుమించుగా ఒక 23,000 సీట్లు అనేవి మిగిలిపోయాయి. అంటే లాస్ట్ టైము 139,000 సీట్లు 3 దశలుగా కౌన్సిలింగ్ జరిగినప్పటికీ కూడా మనకి 23,000 సీట్లు అనేవి మిగిలిపోయాయి. బట్ ఈసారి మనం చూసుకున్నట్టయితే ఆ సీట్ల సంఖ్య మరి కొద్దిగా పెరిగింది. అయితే ఎంత స్థాయిలో పెరిగింది అంటే కొంతవరకు పెరిగింది. అంటే కాలేజెస్ అనేవి కొత్తగా పెరగలేదు, కానీ కాలేజీలో సెక్షన్స్ కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో సెక్షన్స్ పెంచుకున్నారు. ఈ సెక్షన్స్ ఎప్పుడైతే పెంచారో సిఎస్సి రిలేటెడ్ సిఎస్సి కానీ లేదా సిఎస్సి రిలేటెడ్ స్పెషలైజేషన్స్ అంటే డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ ఇటువంటి స్పెషలైజేషన్ బ్రాంచెస్లో కూడా కొన్ని కాలేజెస్ వాళ్ళు సెక్షన్స్ పెంచుకోవడం వల్ల సీట్స్ కొంతవరకు పెరిగాయి. అయితే ఇలా పెరగడం వల్ల ఇప్పుడు మనకు వచ్చే రిజల్ట్స్ తీసుకున్నట్టయితే 179,000 మంది దాదాపు ఇంజనీరింగ్లో క్వాలిఫై అయ్యారు. సో లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు సీట్స్ కూడా పెరుగుతాయి కాబట్టి మ్యాక్సిమం సీట్స్ అనేవి చాలామందికి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాంపిటీషన్ అనేది కొద్దిగా ఉన్నప్పటికీ కూడా సీట్స్ దొరుకుతాయి. ఇప్పుడు మనకి ఇలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వెబ్ ఆప్షన్స్. మీరు పెర్ఫెక్ట్గా కోరుకున్న కాలేజీలో కోరుకున్న బ్రాంచ్ మీకు రావాలంటే చాలా క్రూషియల్గా స్టేజ్ ఏదంటే వెబ్ ఆప్షన్స్. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా నీట్గా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ మీరు ఇచ్చినట్టయితే మాత్రం మీకు డెఫినెట్గా మీకు అనుకున్న బ్రాంచ్ అనేది దొరుకుతుంది. అయితే ఈజీ ప్రయారిటీ ఇవ్వాలా, బ్రాంచ్ ప్రయారిటీ ఇవ్వాలనేది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీకు మ్యాక్సిమం సీట్ అనేది మాత్రం ప్రతి కాలేజెస్లో కూడా చాలా కాలేజెస్లో సీట్స్ పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక సీట్ అనేది మాత్రం రావడంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు మీకు వచ్చే సీటు ఒక మంచి కాలేజీలో అయ్యేటప్పుడు అది ఎటువంటి ఒక బ్రాంచ్ లోవర్ ప్రయారిటీ ఉన్న బ్రాంచ్ వచ్చినా సరే మంచి కాలేజీలో మీరు జాయిన్ అయితే సాఫ్ట్వేర్ సైడ్ అయినా వెళ్ళిపోవాలన్నా కూడా మీకు ఒక అవకాశం అనేది మాత్రం మీకు ఉంటుంది. ఇది ఎప్పుడైతే కౌన్సిలింగ్ అనేది జేఈ అడ్వాన్స్ కౌన్సిలింగ్ తర్వాత పెడతామని ఎప్పుడైతే ఇన్ఫార్మ్ చేశారో ఆటోమేటిక్గా ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఇప్పుడు ఎంసెట్లో క్వాలిఫై ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు కూడా జేఈ అడ్వాన్స్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళందరికీ వెళ్ళిపోయారో ఆటోమేటిక్గా స్టూడెంట్స్ సంఖ్య అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ప్యారలల్గా కాలేజెస్లో సీట్స్ సంఖ్య అనేది పెరుగుతుంది. సో ఈ సీట్స్ సంఖ్య పెరగడం, ఇక్కడ స్టూడెంట్స్ సంఖ్య తగ్గడం వల్ల ఆటోమేటిక్గా చాలామందికి సీట్స్ వచ్చే అవకాశం అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ని చాలా పెర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఎలా వెబ్ ఆప్షన్స్ని ఆఫ్ చేస్తే మీకు అనుకున్న బ్రాంచ్ కోరుకున్న కాలేజీలో వస్తుందనేది మీరు చాలా కేర్గా ప్లాన్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది నేను డెఫినెట్గా నా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇది ఇప్పుడు మనకు ఉండేటటువంటి ఒక అప్డేటు. సంఖ్య పెరగడం అనేది ఒక శుభంగానే మీరు ఫీల్ అవ్వచ్చు. మ్యాక్సిమం అందరికీ కూడా సీట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ Madhusudan. థ్యాంక్ యూ.